బాబాను విమర్శించి అవహేళన చేసిన ఏ ఒక్కడిని విడిచిపెట్టాను నేను. వాడెవడైనా ఎంతటి వాడైనా వాడిని బజారుకి ఈడుస్తాను. సత్య జ్ఞానం ఏమిటో చెప్తాను. సత్య జ్ఞానం ఏమిటిదో, సనాతన ధర్మం ఏమిటిదో, సర్వమత సామరస్యం ఏమిటిదో ఆవిష్కరణ చేస్తాను. ఇందులో ఇంకా నో కాంప్రమైజ్. ఎన్ని కుయుక్తులు వన్నినా, ఎన్ని పన్నాగాలు వన్నినా అవన్నీ ఛేదనం చేసుకుంటా వెళ్తుంది సాయి యొక్క ప్రణాళిక. సిద్ధ గురువులు, జగద్గురువులు రమణానంద మహర్షుల వారు చెప్పినటువంటి విషయం ఇది. మొదటి 2 వాక్కులను అర్థం చేసుకుంటే వారు ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిక జారీ చేశారు. రోడ్డుకి ఈడుస్తాను, సంథింగ్ ఏదో పదాలు వాడారు కదా, బజారుకి ఈడుస్తాను, రోడ్డుకి ఈడుస్తాను అన్నారు. ఎవరిని? సాయిబాబా గారిని విమర్శించిన వాళ్ళని. సాయిబాబా గారిని విమర్శించిన వారు ఎవరు ఇక్కడ? అలాగే ప్రశ్నించిన వారు, లేకపోతే దాని మీద డిస్కషన్ చేస్తుంది ఎవరు? సో మీ అందరికీ తెలిసిందే. సో వారిని రోడ్డుకి ఈడుస్తాను అని గురువు గారు పలికారనమాట. ఇది వారి అనుగ్రహ భాషణం నుంచి వచ్చినటువంటి మొదటి వచనం. ఆ తరువాత వెంటనే జ్ఞానాన్ని నేర్పిస్తాను. రోడ్డుకు లాగడం అంటే వారి యొక్క అంతర్గతం ఏమిటి అనేది మళ్ళీ వెంటనే కలిగేటటువంటి సందేహానికి నివృత్తి కలిగజేశారు గురువు గారు. నేను వారికి జ్ఞానాన్ని కలిగజేస్తాను. ఇదంతా కూడా సాయి ప్రణాళిక. అంటే లాస్ట్ పదం వచ్చేసరికి నేను గురువు గారి ప్రణాళిక అనుకున్నాను, కాకపోతే సాయిబాబా గారి ప్రణాళిక అని వారు వాక్రూడ్చారు. గురువుగారు, ఈ మధ్య నేను మీ యొక్క ప్రసంగంలో ఒక మాట విన్నాను అనమాట. అందులో మీరు అంటారు, షిరిడీకి నేను 10 ఏళ్ల నుంచి వెళ్ళడం లేదు. దానికి గల కారణం, అప్పట్లో నేను ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే 30 లక్షల రూపాయలు పెట్టి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే అది క్యాన్సిల్ అయింది. బాబా గారు ఆ ప్రోగ్రామ్ని చెయ్యనివ్వలేదు కనుక నేను బాబా పైన కోప్పడ్డాను. నేను ఒక రకంగా చెప్పుకోవాలంటే బాబా పైన అలిగాను. ఇక ఎప్పటికీ షిరిడీ వెళ్ళకూడదు అని నేను ఆగ్రహించాను అని చెప్పారు. అవునా కాదా? కనుక జగద్గురువులు, మీకు ఏదన్నా సాధ్యమే, మీరు ఏదన్నా చేయగలరు, చెప్పగలరు. అవే మాటలు మేమన్నాం అనుకోండి, నేను షిరిడీకి వెళ్ళను, నేను బాబా గారి పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాను, నా కోరికలు నెరవేరలేదు కనుక నేను బాబాని నమ్మను అన్నాను అనుకోండి, కేసులు వేసేస్తారు. కానీ మీరు జగద్గురువులు కనుక మీకు ఆ ఫెసిలిటీ ఉంది. సో మీరు ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు గురువు గారు, మీరు చేసింది బాబా గారి మీద విమర్శన కాదా? కనుక ఎవరిని మనం రోడ్డుకి ఈడ్చుకోవాలనుకున్నా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం బాబా గారిని బాబా గారిలాగా పూజించుకోండి అనేటటువంటి సహృదయాన్ని, అలాగే వివేకాన్ని కనబరుస్తున్నటువంటి వ్యక్తులం మేము. కనుక మా పైన మీకు కరుణే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. కానీ జగద్గురువులుగా మిమ్మల్ని మీరు ప్రతిపాదించుకున్నారు కనుక నేను అంటున్నది ఏమిటి అంటే, మీ మాటల్లో ఒక రకమైన హెచ్చరిక కనిపిస్తోంది, లేదా మీ యొక్క శిష్యుల్ని ఉసుగొల్పే విధానం కనిపిస్తోంది. మరోవైపు మీరు జ్ఞానాన్ని నేర్పిస్తారు అంటున్న విధానము కనిపిస్తుంది. నాకు కావాల్సింది మీరు మాకు జ్ఞానాన్ని నేర్పడం.